హలో అండి, కళ్యాణి కబుర్లకి స్వాగతం. ఇకపోతే నా సబ్స్క్రైబర్లందరికీ స్పెషల్గా నా ధన్యవాదాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఈ వీడియోని చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మంచి విషయాలు అయితే అర్థమవుతాయి. ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఏం లేదండి, అందరికీ తెలిసిన విషయమే నేను చెప్పేది. భగవద్గీత అండి, చాలా గొప్ప గ్రంథం ఇది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి ఒక మహాశాస్త్రం అండి ఇది. దీని గురించి చెప్పుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. ఇందులో 700 శ్లోకాలు అయితే ఉంటాయండి. శ్లోకాలు చాలా కష్టంగా ఉంటుందండి. కాకపోతే ఈ భగవద్గీత అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది, మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీకే కాదండి, మాట్లాడితే మన సొసైటీకి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ భగవద్గీత అనేది. ఇదైతే నా ఆలోచన అండి. తర్వాత ఈ భగవద్గీత మేము ఎలా తెచ్చుకున్నాము ఇంటికి అనేది ఒక 5 నిమిషం కాసేపు చెప్తానండి. మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా అయితే వినండి. మేము నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ ఉన్నాము. వస్తుంటే గుళ్ళోనే రామాయణం, భగవద్గీత అవి అమ్ముతున్నారండి. సరేలే రామాయణం తెచ్చుకుందాము, భగవద్గీత కొంచెం మనం చదివేదానికి కష్టంగా ఉంటుంది కదా, ఫస్ట్ రామాయణం తెచ్చుకుందాము, నెక్స్ట్ చూద్దాంలే ఇది అని చెప్పి నేను అనుకున్నాను. సరే మాట్లాడాను, ఎంత అని చెప్తే తీసుకుందాం అనుకునేసరికి తీసుకునే టైంకి మా వారు భగవద్గీత తీసుకో, రామాయణం తెలిసిందే కదా, భగవద్గీత తీసేసుకో అన్నారండి. నాకు ఆ టెన్షన్లో ఏది తీసుకోవాలో అర్థం కాక నేను భగవద్గీత తీసేసుకున్నానండి. తర్వాత అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను రామాయణం తీసుకుంటా అన్నాను కదా, మీరు భగవద్గీత తీసుకోమని ఎందుకు చెప్పారు, ఫస్ట్ ఇది చదివిన తర్వాత చదువు వచ్చనేసి అనుకున్నాను నేను అని అయితే అన్నాను. ఈ నుండి సర్లే తెలిసిందే కదా భగవద్గీతని మనం చదువుకుందాము అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి గమ్ముగైపోయానండి నేను. తర్వాత భగవద్గీత చదువుకోవాలని చెప్పి ఒక మంచి రోజు అయితే చూసుకున్నానండి. అంటే స్టార్ట్ చేయడానికి కూడా ఒక రోజు మంచిగా చూసుకున్నాను. తర్వాత స్టార్ట్ చేశానండి చదవడం స్టార్ట్ చేశాను. చదువుతున్నాను, అర్థం కాలేదండి. మైండ్ ఒకసారిగా షాక్ లాగా అయిపోయింది. ఇంటి అర్థం కావట్లేదని పెట్టేశాను ఫస్ట్ రోజు. మళ్ళీ సెకండ్ డే తీశాను, మళ్ళీ థర్డ్ డే తీశానండి. ఇట్లాగే కాకపోతే చదవకుండా ఏం లేనండి, ట్రై చేశాను అనమాట. చదువుతుంటే అసలు కొద్దిగా కూడా నాకు అర్థం కాలేదండి. ఈ భగవద్గీత నాకు అర్థం కాలేదు. నేనైతే కొంచెం డిసప్పాయింట్ మూడ్లో వెళ్ళిపోయి పెట్టేసా లోపల. ఇంకైతే తీయలేదండి, అది బుక్కే తీయలేదు బయటికి. ఈయన వచ్చేసి అప్పుడప్పుడు ఎప్పుడైనా గొడవ అయినప్పుడు మధ్యలో చిన్న గొడవల మధ్యలో భగవద్గీత బుక్ కొన్నావు, చదవట్లేదు, నువ్వు అసలు ఒక్కసారన్నా తీసావా బయటికి అని అంటా ఉన్నారండి. నాకైతే ఒక్కసారి చిరాకు వచ్చేసింది. చిరాకు వచ్చేసిన తర్వాత నేనేం చెప్పానంటే ఆ ఫ్రస్ట్రేషన్లో, నేను రామాయణం కొంటా అన్నాను, నువ్వు భగవద్గీత కొనడానికి కారణం నువ్వే కాబట్టి ఫస్ట్ నువ్వు చదివిన తర్వాత నేను పిల్లలు నేర్చుకుంటాము, అర్థమైందా అని చెప్పానండి నేను. అసలు విషయం ఏంటంటే ఆ మాట నేను గట్టిగా చెప్పానండి, నువ్వు చదవాలి, ఫస్ట్ నువ్వు చదివి దాని గురించి మాకు చెప్పాలి, మేము నేర్చుకుంటాం అనేసరికి ఇంట్లో ఏంటోనండి అసలు ఎంత పెద్ద గొడవైనా సరే మధ్యలోకి మాత్రం ఈ భగవద్గీత బుక్ మాటే రావట్లేదండి. ఏమిటో అది వాళ్ళకే తెలియాలి. అదైతే అప్పటి నుంచో బుక్ మాటే ప్రస్తావనే లేదండి. ఏందో అసలు నిజంగా తమాషాగా అనిపించింది నాకైతే. మా ఇంటికి ఆ విధంగా భగవద్గీత రూపంలో శ్రీకృష్ణుడు నిజంగా మా ఇంటికి వచ్చాడు అని అయితే బాగా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యానండి. అంతవరకు అయితే చాలా హ్యాపీ అండి. బుక్ చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి భగవద్గీత చూడండి. నేనైతే ఈ బుక్ కొన్నానండి. నిజంగా ఇది అసలు మన ఇంట్లో ఉంటే నిజంగా శ్రీకృష్ణుడు మన ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతానండి. తర్వాత ఇంకొక విషయం అండి, మనం ఎవ్వరు లేనప్పుడు మనం ఇలా భగవద్గీత కానివ్వండి, మనకి ఏది నచ్చిన బుక్ కానివ్వండి, మనం చదివేటప్పుడు మనం చదువుతున్న నేచర్ అనేది, ఆ ప్రకృతి అనేది మనకి ఒక చిన్న హింట్స్ ఇస్తుందండి. అంటే భగవంతుడు నిజంగా ఇప్పుడు మనతోనే ఉన్నాడు, అమ్మవారు కానివ్వండి ఎవరైనా సరే మనతోనే ఉన్నాడు, మనం చేసేది చూస్తున్నాడు అనే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకి ఆ మాటలు వినిపించినట్లుగా
అట్లా ఉంటుందండి. నేనైతే ఆ ఫీలింగ్ని. సో నాకు ఎప్పుడు దైవ బలం అనేది ఒకటి ఉంది అనే ఒక ధైర్యం మాత్రం బాగుంది ఇదండి. తర్వాత మీకు పోయినసారి శివకోటి గురించి అయితే చెప్పాను, కానీ నేను ఎంత రాసిందని చూపించలేదండి. ఎక్కువేం రాయలేదు. ఇవి చూడండి, ఒక్క పేజీ అనమాట, ఎక్కువ రాయలేదండి. ఇవ్వండి, శ్రీ శివ అని రాసుకున్నాను. చూపిస్తాను, ఇంతవరకే రాశాను. అంటే టైం సెట్ అవ్వట్లేదండి. 5 minutes కాదు, మనకు టైం ఉంటే 10 నిమిషాలైనా రాసుకోవచ్చు. ఇది ఇట్లా అండి, శ్రీ శివ అని రాశానండి నేను. ఓం శివ అని రాశాను. శ్రీ శివ అయినా రాసుకోవచ్చు, ఓం శివ అయినా రాసుకోవచ్చు. తర్వాత ఇంట్లో ఇదిగోండి లలితా సహస్రనామం తెచ్చుకున్నానమాట. ఈ 2 బుక్స్ తెచ్చుకొని, ఇదిగోండి ఈ 2 తెచ్చుకొని ఇది. కాకపోతే ఈ లలితా సహస్రనామం బాగా తప్పు లేకుండా చదువుకోవాలి అనేసి ఉద్దేశంతో నేను ఇంకా స్టార్ట్ చేశాను, కానీ ఏమండి కంప్లీట్ చేసుకోలేదు. నేను పూజ చేసుకునేటప్పుడైనా ఫ్రైడే అట్లా లలితా సహస్రనామము ఫోన్లో అయినా టీవీలో అయినా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి చాలా ఉంటాయి. అందులో మనకి లేడీస్కి తెలియకుండానే ఇవి విన్నప్పుడు ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందండి, ఒక దైవ బలం అనేది మన బాడీలో ఎంటర్ అయిపోద్ది. అదైతే నేను చూశాను. సో అదండి, నేను డివోషనల్గా ఫాలో అవ్వాలి అంటే నేను డివోషనల్గా ఫాలో అవుతున్నవి అయ్యేటి అన్నీ మీకు చెప్పానండి. నేను నిజంగా ఇంతవరకే ఇవి ఫాలో అయితే చాలు, నా జన్మ ధన్యం అయిపోతుందండి డివోషనల్ పరంగా అయితే. అది తర్వాత ఈ రామాయణం భగవద్గీత ఇలాంటివి ఏంటంటే అండి, మనం అవి పిల్లలు స్కూల్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, దీనికంటూ ఒక సపరేట్గా అంటే ఒక సబ్జెక్ట్ లాగా కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అట్లా కూడా కొంచెం చెప్పగలిగితే, అంటే స్కూళ్ళు కాలేజెస్లోనే కాదు, ఇంట్లో మన తల్లిదండ్రులు మనం కూడా పిల్లలకి అలవాటు చేయాలండి. మొత్తం వాళ్ళే చెప్పాలి అనేది ఏం లేదండి, మనమైనా చెప్పుకోవచ్చు. ఈ విధంగా రామాయణం భగవద్గీత లాంటి శాస్త్రాలని మనం కొంచెం ప్రోత్సహించామంటే మన సొసైటీని మనం బాగు చేసుకోవచ్చు అండి. ఇప్పుడే బాగలేదని కాదండి, మీరు తప్పుగా అనుకోవద్దు, చెప్తున్నానండి ఇలాంటివి అన్నమాట. అంటే మనమే బాగుపరుచుకోవాలంటే ఇలాంటివి కొన్ని మనం చేసుకుంటే మంచిది. నేర్చుకోవాలి, మాకు చెప్పాలి, అప్పుడే నేను పిల్లలు నేర్చుకుంటాము. అది జస్ట్ ఫన్ అండి, అంతే. వాళ్ళకి అంత టైం ఉండదండి పాపం, వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతారు. వాళ్ళకి అంత టైం ఉండదు, అసలు దాని గురించి ఆలోచన కూడా రాదండి. యాజ్ జాబ్ చేసే వాళ్ళకి కుదరకపోవచ్చు అండి. ఇంట్లో హౌస్ వైఫ్లకి ఎంతో కొంత టైం ఉంటుంది, వాళ్ళకు కూడా టైం లేకుండా ఉండొచ్చు అండి. మనం టైం చేసుకునే దాన్ని బట్టి అందరికి కూడా కుదరద్దా లేదా అనేది అది మన మీదే ఆధారపడి ఉంటుందండి. అంతేనండి ఈరోజుకి. సో ఇదండి, నేను డివోషనల్గా ఫాలో అవుతున్నవి మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంతవరకు ఫాలో అయితే నా ఈ జీవితానికి, ఈ జన్మకి, నా ఫ్యామిలీకి అయితే చాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి.